పెద్దలకి అందరికీ కూడా డిగ్నిటరీస్ ఉండడాయస్ ఉండే పెద్దలందరికీ నమస్కారం. చిన్నవాళ్లకు నా నమస్కారం పెట్టాలి, ఎందుకంటే గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా. సో నా టుడే 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి స్వాగతం అందరికీ. అయితే ఈ గ్రంథాలయం అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమో నా జాతకమే ఇలా ఉందేమో, ఇలాగే రాశారేమో, ఇలాగే జరుగుతుందేమో. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోయేది అది సాల్వ్ అవ్వట్లేదు అంటే ఇంకేం చేస్తామో మనం పోయి చేయి చూపించుకొని వస్తాము. ఆడిపోయి డాక్టరే ప్రొఫెషన్లో కానీ ఉంటాయి కదా సెంటిమెంట్స్, అట్లా వెళ్ళి చూపించుకొని వస్తాము. అయితే మన జాతకం భగవంతుడు ఒకటి రాసింటే మనము మన డెస్టినీని మనం రాసుకోవచ్చు. మనము చేస్తూ ఉండే వర్క్స్ వల్ల, యాక్షన్స్ వల్ల, మనం పెట్టుకుంటూ ఉండే థాట్స్, ఇమేజెస్, యాక్షన్స్, వర్డ్స్, ఇవన్నిటి వల్ల మనం పెట్టు ఉండే పిక్చర్స్ వల్ల మన ఫ్యూచర్ని మనం మార్చుకోవచ్చు, మన డెస్టినీని మనం మార్చుకోవచ్చు. అలాంటి ఒక మంచి పుస్తకము నన్ను మార్చింది డిజైనింగ్ ద డెస్టినీ అని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ దాజీ గారు రాసింది. ఆ బుక్ ఇప్పటికీ 4-5 టైమ్స్ చదివినాను. ప్రతిసారి చదివినప్పుడు నాకు మంచి మంచి పాయింట్స్ గుర్తొస్తాయి. ఏదైతే పాయింట్ నేను వెతుకుతూ ఉంటానో, ఏదైతే ఎమోషనల్లీ డౌన్ అయి ఉంటానో అదే పాయింట్ కరెక్ట్గా నాకు దొరుకుతుంది. ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఒక ఇదిలాగా మారిపోతాను అనమాట, ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా మారిపోతాను ఆ బుక్ చదివినప్పుడు. సో మీకు నేను చెప్పేది ఏమంటే, మీరు ఎవరైనా అయ్యో నేను ఇలా పుట్టాను, ఇలా ఉంది, నేను సరిగ్గా చదువుకోలేక, లేక ఇంకేమైనా క్వశ్చన్ మార్క్ వస్తే ఆ పుస్తకం ఒకసారి చదవండి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. సో ఆ పుస్తకం ఒకసారి చదవండి. మన డెస్టినీని మనం రాసుకోవచ్చు. మనం ఒక బుక్ రాసేసుకోవచ్చు, మన డెస్టినీ అలా ఫాలో అవ్వచ్చు. సో ఇది గ్రంథాలయ దినోత్సవానికి బుక్ చెప్పాను, నా ఫేవరెట్ బుక్. అలాగే ఈరోజు నేషనల్ ఉమెన్స్ డే, ఇంకొక రోజు కూడా ఉంది. ఉమెన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము, కానీ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఈరోజు. మెన్స్ ఎక్కడైనా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారా? లేదు, అంతేగా అయిపోయారు. సో నేషనల్ ఉమెన్స్ డేకి అందరికీ కృతజ్ఞతలు అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఫీల్ అయిపోతారు. ఇంటర్నేషనల్ మెన్స్ డేకి సార్ వాళ్ళందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే సార్. మేమందరం మీకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ సక్సెస్ఫుల్గా ముందర నిలబడుతున్నారు. సో ఇంకొకటి నేను ఉమెన్కి ఏం చెప్పాలనుకున్నానంటే, స్పెషల్లీ చదువుకునే అమ్మాయిలకి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీ ఇన్నర్ ఫీలింగ్, ఇప్పుడు మేడం గిరిజా గారు చెప్పారు, అలాగే సుమతి మేడం గారు, మధుబాల గారు, ఇన్నర్ చెప్పిన పాయింట్స్ని నేను కొంతవరకు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా చెప్పేశారు, ఎందుకంటే చాలా మంచి పాయింట్స్ అవి. మీరు నోట్ చేసి ఈరోజు ఇంటికి వెళ్తూనే మీరు అవన్నీ జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత బుక్లో రాసుకోండి. ఏంటంటే నేను అదే చెప్తున్నాను, ఇన్నర్ ఫీలింగ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఒక అమ్మాయి అయిన తర్వాత ఇన్నర్ ఫీలింగ్, ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఫీలింగ్స్కి లొంగిపోతారు, అబ్బాయిలు ఎప్పుడు ఫిజికల్కి లొంగిపోతారు. అమ్మాయి అందంగా కనిపించింది అంటే అబ్బాయి లొంగిపోతారు అన్నమాట. కానీ అమ్మాయి ఎమోషన్స్కి, అబ్బాయి మంచిగా మాట్లాడాడు, ఎమోషనలీ టచ్ చేశాడు అంటే అమ్మాయి ఎటువంటి అమ్మాయి అయినా పడిపోతుంది అన్నమాట. నేను అందుకే చెప్తున్నాను, అమ్మాయిలు ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఒక ఇన్నర్ సర్కిల్ని ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాలి. వాడు మీ చుట్టూ మీ ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకొని ఉండాలి. ఆ సర్కిల్లోకి ఎవరిని ఎంటర్ కానివ్వకూడదు. నాట్ ఓన్లీ ఫిజికలీ టచింగ్ ఒకటే కాదు, మెంటలీ వాళ్ళ వర్డ్స్తో కూడా ఆ లక్ష్మణ రేఖ అంటారు కదా, మన రేఖ మనం గీసుకొని ఉండాలి. ఆ రేఖలకి ఎవరిని రానియకూడదు, వర్డ్స్ కానీ టచ్ కానీ ఏది కూడా మనలోకి రానియకూడదు. సో మనం అలా ఎమోషనలీ ఎప్పుడు లొంగిపోకూడదు. మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో, ఏదైతే కావాలనుకున్నామో, ఈరోజు వచ్చాము మనం ఇది చెయ్యాలి అని స్కూల్లో మీ పేరెంట్స్ వేశారు, మీరు ఏం చేస్తారు? స్కూల్లో పేరెంట్స్ స్కూల్కి వేసిన తర్వాత ఎందుకు వేశారో ఏం వేశారో తెలియదు. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం, ఆ రోజు జరిగిపోయిందా అంతే, క్లాస్ జరిగిపోయిందా అంతే. సో ఎవరో వచ్చి తిట్టినారా, దానికి ఒక ఎమోషనల్ బ్యాక్ ఇస్తారు, లేక ఎవరో వచ్చి పొగిడినారా, దానికి ఎమోషనలీ అప్ అవుతారు. నో, మనం ఎమోషనలీ అప్ అండ్ డౌన్ కాకూడదు. ఎందుకంటే మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాము. మనం ఈరోజు స్కూల్కి వెళ్తున్నామంటే ముందర ఏదో కావడానికే మనం స్కూల్కి వెళ్తున్నాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు గడిచిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోవట్లేదు. ఈరోజు వేసే అడుగు 10 ఏళ్ల తర్వాత నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అనే థాట్స్లోనే మీ థాట్స్ ఉండాలి. అలా అయితేనే మీరు ఏ గోల్ అయితే రీచ్ అవ్వగలరో ఆ గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వగలరు. దాని తర్వాత కావాలంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, నో ప్రాబ్లం.
ఎందుకంటే అప్పుడు మీరు ఒక కాన్ఫిడెంట్ ఉమెన్గా ఉంటారు కాబట్టి యూ క్యాన్ లీడ్ ఎ లైఫ్. ఒక అబ్బాయి, ఎటువంటి అబ్బాయి మీ జీవితంలో వచ్చినా కూడా వాడు ఒకవేళ మంచివాళ్ళు అయితే ఉంచుకుంటాము, లేకపోతే ఏముంది, ఇట్ ఈస్ జస్ట్ ద లైఫ్. ఎక్కడైనా కూడా ధైర్యంగా ఉండండి. నేను తప్పు చేశాను అనే ఫీలింగ్లో ఎప్పుడూ ఉండకండి. ఒకవేళ మీరు తప్పు చేసింటే క్షమాపణ అనుకోండి మీలో, నెక్స్ట్ టైం అది రిపీట్ చేయొద్దండి. అంతేగాని తప్పు చేశాను అని చిన్నబోవడం అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు నేర్చుకోవడమే ఉంటుంది తప్పుల ద్వారా. అంతేగాని ఈరోజు గోల్ సెట్ చేసుకున్నారు కానీ డైవర్ట్ అయ్యారు, మళ్ళీ ఈరోజు మీరు మెమొరైజ్ చేసుకోండి. అంటే పొద్దున్న లేస్తూనే మనం ఏం చేయాలి అనుకున్నాం అనేది మనం రాసి పెట్టుకోవాలి, చూసుకోవాలి. కానీ ఆ రోజు ఒకవేళ పాత్ చేంజ్ అయ్యాము అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. అందరూ మిస్టేక్ చేసేవాళ్ళే, మనం ఎవరు కంప్యూటర్స్ కాదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం మిస్టేక్ చేస్తాము, ఎమోషనల్లీ డౌన్ అవుతాము, ఎమోషనల్లీ హ్యాపీగా అవుతాము, ఇంకొకరిని అరుస్తాము, తిట్టించుకుంటాము, రాంగ్ చేస్తాము. బట్ నెక్స్ట్ డే యు ఆర్ నాట్ ద సేమ్ ఉమెన్, యు ఆర్ డిఫరెంట్ ఉమెన్. You have learned through your mistakes. That should be the success path. That should be the goal path. ఎప్పుడు డౌన్ కాకండి, ఎప్పుడు వీక్ కాకండి. సో దీంతో పాటు నేను యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఎంతమంది ఇక్కడ ఇప్పుడు మనం ఎకో ఫ్రెండ్లీ అంటున్నాం, ఎకో ఫ్రెండ్లీ, నేచర్ ఫ్రెండ్లీ. ఎంత పొల్యూషన్ ఉంది, మన వల్ల వస్తూ ఉండే పొల్యూషన్ ఏంటి? ఉమెన్ మంత్లీ 3 days 5 days తను నేచర్లో వేస్తూ ఉండే ప్రోడక్ట్ వల్ల పొల్యూషన్ అవుతూ ఉంది, నేచర్ పొల్యూట్ అవుతుంది. సో దెర్ ఈస్ ఏ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. సో దానికి ఏం చేయాలి? వీఆర్ సపోజ్ టు యూజ్ మెన్స్ట్రువల్ కప్స్. మీరు ఎంతమంది యూజ్ చేస్తున్నారు మెన్స్ట్రువల్ కప్స్? మెన్స్ట్రువల్ కప్ అంటే తెలుసా మీకు? ఒక్కరు తెలిసినోడు చేయలేపండి. ఐ మీన్ నాకు తెలుస్తుంది లేదు. సో ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్ అనేటిది ఒకటి సిలికాన్ది, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు పెట్టుకోవాల్సిన ఒక మెన్స్ట్రువల్ కప్ అనేది ఒక సిలికాన్ కప్ లాగా ఒకటి ఇన్వెంట్ చేశారనమాట. సో ఆ మెన్స్ట్రువల్ కప్ని రీయూజ్ చేసుకోవచ్చు. 250 రూపీస్కి లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు, ఆల్మోస్ట్ 1 to 2 years వాడుకోవచ్చు దాన్ని మనము. ఇలా పీరియడ్స్ ఎవ్రీ టైం పీరియడ్స్ అయినప్పటికీ ఐ రియలీ డోంట్ మైండ్, బాయ్స్ ఉన్నప్పుడు ఐ డజంట్ మైండ్ బికాస్ దే ఆర్ మై బ్రదర్స్ అండ్ పేరెంట్స్. సో ఐ కన్సిడర్ దెమ్ లైక్ దట్. సో చూడండి, అది ఆ డైపర్స్ని అది ఎంత పడేస్తామో, ఎట్లంటే అట్లా వీఆర్ పుట్టింగ్ ఇట్ టు ద నేచర్. దాన్ని యానిమల్స్ తింటున్నాయి, ఎంత బాధాకరము, సాయిల్ పొల్యూషన్ అవుతుంది. అదే కదా మనం ఆ మెన్స్ట్రువల్ కప్ 250 రూపీస్ని కొన్నాము అంటే మనకు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, రీయూజబుల్ ఉంటుంది, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ ఇన్ఫెక్షన్. ఓన్లీ థింగ్ కొంచెం పెట్టుకోవడం కంపల్సరీ, బట్ అలవాటు అయితే అది మంచిగా ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పడం ఏమంటే, అమ్మాయిలు ధైర్యంగా మెన్స్ట్రువల్ కప్స్ని మీరు వాడడం తెలుసుకోండి. మీరు అమెజాన్లో కానీ ఏదైనా మీరు వెబ్సైట్లో మీరు చూశారు మెన్స్ట్రువల్ కప్ అనే దాని గురించి అంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంత షార్ట్ టైంలో నేను ఎక్కువగా చెప్పలేను దాని గురించి, బట్ ఇలాంటిది ఒకటి ఉంది అనేది మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ప్లస్ మీరు దాన్ని యూజ్ చేయండి. దీనికి దాని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో దాని గురించి చెప్పాను. డాక్టర్ జీకే హెల్తీ లైఫ్ స్టైల్ మేడం గారు, మునిలక్ష్మి మేడం గారు మీకు ఇస్తారు. సో మీరు దాంట్లో చూడొచ్చు, లేక మీకు ఎక్కడ ఏ వెబ్సైట్లో మీరు దాని గురించి చూసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, చూసి తెలుసుకోండి. ఇంకొకటి చెప్పదలుచుకోండి, ఇంపార్టెంట్, బికాస్ దిస్ ఈజ్ ద ఏజ్ గ్రూప్ విచ్ ఐ నీడ్ టు టెల్ దట్ వన్. ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు? ఇప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ వచ్చింది అమ్మాయిలకి, ఉమెన్కి. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు దీని గురించి? ఎంతమంది వేసుకున్నారు? తెలియదు. సో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చెప్తున్నాను. నా రోజు ఈరోజు హ్యాపీ డే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతమందికి అవేర్నెస్ ఇస్తున్నాను అనేది. మనకు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వ్యాక్సిన్ ఒకటి ఉంది. అది చాలా వరకు మనకు సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ రాకుండా. అమ్మాయిలకి మేజర్ క్యాన్సర్లు వచ్చేటిది బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇంకా లంగ్ క్యాన్సర్, ఇవన్నీ వస్తాయి. బట్ దీస్ 2 ఆర్ రేటెడ్ హయ్యర్. సో దీంట్లో మనము బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో అది చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ అట్ దిస్ ఏజ్. యువర్ ఏజ్ అండ్ టెలింగ్ 8th 9th 10th స్టాండర్డ్. నేను అందుకే వస్తూనే పక్కన కూర్చుని అమ్మాయిని అడిగాను, ఏ క్లాస్ అమ్మా నువ్వు అని. సో తను 9th స్టాండర్డ్ అనేది. సో దెన్ ఐ ఫ్రేమ్డ్ మై సెల్ఫ్ వాట్ ఐ నీడ్ టు టెల్ హియర్. సో ఇక్కడ ఏమంటే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ఉంది. సో ఎవరైతే మెనార్కీ అంటే పెద్ద మనిషి అయింటారో అక్కడ నుంచి ఎవరైతే పెళ్లి కానోళ్ళు అంతవరకు కూడా అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ 4 years 14 to 18 years చాలా హెల్ప్ఫుల్ అది వ్యాక్సినేషన్. సో మీరు
అదే ఏజ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి మీరు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ చేసుకోండి. నాకు తెలిసి ఇది గవర్నమెంట్ కూడా దీనికి ఫ్రీగా ఇస్తూ ఉంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. నేను అడిగి కనుక్కుంటే ఇట్ ఈస్ 30,000 అలా ఉంది, బట్ నాకు తెలిసి గవర్నమెంట్ దీనికి ఇస్తూ ఉంది మేడం చెప్పారు. సో కాబట్టి మీరు దయచేసి మీరు దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మేడం, మీరు దీని గురించి పిల్లలకి ప్రిన్సిపల్ మేడం, మీరు దీని గురించి పిల్లలకి వ్యాక్సినేషన్ ఈ స్కూల్లోనే దీని గురించి ఒకసారి మెసేజ్ అందించడం వల్ల వాళ్ళకు యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ రెండింటి గురించి తెలుసుకున్నారు. ఇంకొకటి, మనము హెల్తీగా ఉంటేనే మనము ఫస్ట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంతసేపు అమ్మాయిలము, మదర్ కానీ వైఫ్ కానీ ఎవరైనా చూడండి, ఫస్ట్ ఎంతసేపు ఫ్యామిలీకి ఏం కావాలా, మిగిలింది తినడం మనము ఇలా కాదు. ఫస్ట్ మనకేం కావాలి, ఎందుకంటే మనము బాగుంటేనే మనము మన ఫ్యామిలీని, మన సొసైటీ అందరినీ బాగుపెడతాము. కాబట్టి సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఏం కావాలి, మనం తినడం వల్ల, మనం అటువంటి యాక్షన్ తీసుకోవడం వల్ల మనం చాలా యాక్టివ్గా ఉంటాము. అటువంటి ఫుడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉందండి. మనం తినే ఫుడ్ వల్ల మనం చాలా యాక్టివ్గా ఉంటామా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఒక్కసారి మీరు ఈరోజు బాగా బిర్యానీ తిని లేయండి చూసాం, తిని చోట నుంచి పైకి లేయండి, బరువు అనిపిస్తుందా లేదా? మీకు అనిపిస్తుంది. అంటే మనకే తెలుసు ఎటువంటి ఫుడ్ తినాలి అని. ఏది తింటే మనం పైకి లేయలేమో కూర్చునే కాడి నుంచి, అది మనం తినేది హెవీ ఫుడ్. అలా అయితే సింపుల్గా నేను ఏం చెప్తానంటే, షుగర్ని మానేసేయండి. బెల్లము, నేను మేడం కూడా చెప్పాను, మేడం చాలా తగ్గిపోయారు, జస్ట్ చక్కెర మానేసి తగ్గిపోయారు మేడం. నాకు చాలా హ్యాపీ. మేడంతో చెప్పించాను నేను. సో చక్కెర వల్ల ఇంత వెయిట్ లాస్ అవుతామా, ఇంత యాక్టివ్ అవుతామా? నిజంగా నేను చెప్తున్నాను, నేను కూడా దానికి లైవ్ ఎగ్జాంపుల్. చక్కెర బెల్లము, మనం అనుకుంటాము చక్కెర అంటే చక్కెర మానేస్తే సరిపోతుంది, బెల్లం కూడా మానేయాలండి. ఏముంది, అది 19, ఇది 20 క్యాలరీస్ అంతే, ఒకటే తేడా. దాంతో మనం ఆర్గానిక్ అని బెల్లం మీద తినేస్తూ ఉంటాం. తేనె కూడా నాట్ అడ్వైజబుల్, అది కూడా 19 మనం క్యాలరీ కౌంట్ చేసినప్పుడు. సో చక్కెర, తేనె అండ్ బెల్లము, ఇవి 3 మానేయాలండి. అయ్యో తీపి లేకుండా నేను ఎట్లా ఉంటాను అంటే, నేను 7 years నుంచి ఉన్నాను ఇలాగే, నేను బతికే ఉన్నాను. సో యాక్టివ్గా ఉన్నాను. నేను నా యూట్యూబ్లో చూస్తే నేను ఎక్సర్సైజులు కూడా యాక్టివ్గానే చేస్తున్నాను, యోగా ఎక్సర్సైజ్. సో నేను చక్కెర బెల్లము ఏది తినట్లేదు. కాబట్టి నేను కూడా ధైర్యంగా మీ అందరికీ చెప్తున్నాను, నేను పాటిస్తున్నాను, నేను చెప్తున్నాను. మీరందరూ యాక్టివ్గా ఉండాలా లేదా? ఎంతమంది యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారు? ఎస్. సో అయితే చక్కెర మానేసేయండి ఈ రోజు నుంచి. ఈ 2 రోజులు 3 రోజులు కష్టము, ఒక నెల రోజులు కష్టం, తర్వాత అలవాటు అయిపోతుంది వాళ్ళకి. చక్కెర, షుగర్, బెల్లం అవన్నీ మానేసేయండి. ఇంకొకటి మానేయండి అంతే, ఎక్కువ చెప్పేస్తే మనకి కష్టం తినడం. అయితే ఎవరైనా కూడా షుగర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. కార్బోహైడ్రేట్, షుగర్, అసలు డయాబెటీస్ కూడా రివర్స్ చేయొచ్చండి. కార్బోహైడ్రేట్స్ లేకుండా, అన్నం లేకుండా, చక్కెర లేకుండా షుగర్ని రివర్స్ చేయొచ్చు, షుగర్ లేకుండా చేయొచ్చు బాడీలో. సో ఇవన్నీ మళ్ళీ మనకు ఈ స్టూడెంట్ క్లాస్ కాబట్టి కాదు, కాబట్టి దెన్ జస్ట్ స్టెప్పింగ్ ఇట్ బ్యాక్, రివర్స్ చేయొచ్చు మేడం. షుగర్ మనకు అవసరం లేదు. సో ఇంకొక పాయింట్ చెప్తాను మేడం. ఇంకొక పాయింట్ ఏమంటే, ఇంకొకటి మర్చిపోయాను, ప్రాసెస్డ్ ఫుడ్, ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ మానేయండి, ప్రాసెస్డ్ ఆయిల్స్ మానేసేయండి. న్యాచురల్గా దొరికే ఏ ఆయిల్ అయినా తినచ్చు, వేసుకోవచ్చు. కౌగి ఏదైనా కూడా, ఇంకా నేచర్లో దొరికేది రీఫైండ్ ఆయిల్స్ అని చెప్తాము, అవన్నీ మానేయండి. పిల్లలు, మీరు మీ పేరెంట్స్కైనా చెప్పండి, ఎందుకంటే దానివల్ల మన యాక్టివ్నెస్ పెరుగుతుంది, మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అదే మనకి ఇంపార్టెంట్ కదా, మనం యాక్టివ్గా ఉండడం. మీరందరూ యాక్టివ్గా ఉండాలి అని నేను హెల్త్ గురించి 2 పాయింట్స్ చెప్పాను. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే నిన్న ఒక ఎమర్జెన్సీ కేసు అటెండ్ అయ్యాను. ఎమర్జెన్సీ కేసు ఏమంటే 20 years 20 ఏళ్ళ అబ్బాయి. ఏంటి అంటే, ట్రైన్ పాకాడ రైల్వే ట్రాక్ కాడ వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని వెళ్ళాడు. సో ఏమైంది, ఫైనల్లీ బతికాడు, కాళ్ళు పోయాయి. సో బ్రెయిన్కి ఇంజురీ అయింది, కాన్షియస్గా ఉన్నారు, బట్ తగిలింది దెబ్బ తలకి కాళ్ళు. సో నాకు పేషెంట్ని చూస్తే బాధ వేయలేదు, వాళ్ళ అమ్మని చూస్తే బాధ వేస్తుంది. అసలు ఏం చేస్తుంది, బిడ్డను పెట్టుకొని అక్కడ తను తిరుగుతుంది, ఇటు అటు బ్లడ్ అని బాధ వేస్తుంది. అలాంటివన్నీ మీరు చేయొద్దండి దయచేసి. జీవితం ఎప్పుడూ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఇలా చేసుకోకండి, దేనికోసం కూడా వృధా చేసుకోకండి. చాలా ధైర్యంగా ఉండాలి, స్పెషల్లీ అమ్మాయిలు.
ఇలాంటి ఏజ్లో మీకు వచ్చేది ఎమోషనల్లీ డౌన్ అవుతూ ఉంటారు, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో విత్ ద హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ స్టే యాక్టివ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ బీ గోల్ ఓరియంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ వర్డ్స్. అవునా, ఎంతమంది అంగీకరించి ఎంతమంది పాటిస్తాం చెప్పండి? నేను పాటిస్తాం. ఓకే, అలాగే మేడం చెప్పినటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ గిరిజా గారు చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కరు మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ గురించి ప్రతి ఒక్క దాని గురించి, కన్ను గురించి కూడా చెప్పుకున్నారండి. ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకున్నారు. కాబట్టి మేడం దగ్గర చూడండి, చూసి మనం కనుక నేర్చుకొని పాటిస్తే ఇంకా కూడా హ్యాపీగా మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. నిజంగా ఇది చాలా మేడం చెప్పినట్టు క్యాన్సర్స్ చాలా మందికి వస్తూ ఉన్నాయి. డీప్ ఫ్రై అంటాం కదా, డీప్ ఫ్రైలో ఆటోమేటిక్గా ఏదైతే మాడిపోయింది తింటామో దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చాలా ఎక్కువ తినేదాన్ని. మాకు ఓల్డ్ ఏజ్ హోమ్లోనే జస్ట్ ఒక రీసెంట్గా ఒక 5 days బ్యాక్ మేడం బ్రెస్ట్ క్యాన్సర్ 2 breasts తీసేశారు ఒక పార్టీకి. అవి ఇక్కడే చేపించాము. అంటే ఇప్పుడు క్యాన్సర్స్ ప్రతి ఒక్క దానికి ఎక్కడో